హాయ్ అండి. ఈవినింగ్ అయింది, అసలు ఖాళీగా ఉన్నాము, బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్దామా అంటే ఇదిగోండి మా ఆడపడుచు వసంత ఇక్కడ ఎక్కడో కుకట్పల్లి దగ్గరలో ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ అని ఉందంట. అక్కడ గోల్డెన్ ఆఫర్లు కూడా పెట్టారంట, అక్కడికి వెళ్దామంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోతాము. అక్కడికి వెళ్దామంట, ఇంక రెడీ అయిపోతాము. వీళ్ళ ఇంట్లో ఒక చిన్న చేపను కూడా పెంచుకుంటున్నారు. ఇంక షాపింగ్కి వెళ్లే ముందు దీనికి ఫుడ్ వేస్తా అని ఫుడ్ వేసింది. ఇందులో వేరే ఏ చేపను ఉంచినా సరే ఇది చంపేస్తుందంట. ఆ క్లాప్ గల ఇటు తిరుగుతుంది, 2 గింజలు వెంటనే తినేసింది. 2 గింజలు దానికి ఏం సరిపోతాయి? మార్నింగ్ 2 వేస్తాం, ఇప్పుడు 2 పూటలు. నైట్ వచ్చాను కదా, ఏం సరిగా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. అసలు భలేగుందనమాట. ఇదంతా కూడాను ప్లేస్, ఖాళీ ఏరియా. ఈ వెనకాల ఇల్లు ఉంది, ఎండ వచ్చేస్తుంది అనేసి పరదా వేసుకున్నారంట. ఇవ్వండి, ఖాళీ ప్లేస్ బాగుంది. ఇంకా మేడపైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు కూడా ఇచ్చారు. మేడ మీద అయితే ఎవ్వరు లేరంట, ఈ ఇల్లే పైన ఉంటారు మా ఆడపడిచాలని. చుట్టూరా హైదరాబాద్ సిటీ. ఈవినింగ్ భలేగా ఉంది, ఇక్కడ వెదర్ కూడా బాగుంది, చల్లగా ఉంది. మా చుట్టూ చూడండి, మరీ దారుణంగా తయారైంది. చూడండి, మా అన్నయ్య పెడుతున్నాడు వసంతకి టీ. ఎంత ప్రేమ, టీ పెడుతున్నాడు. నువ్వు తాగుతావని టీ? చూడండి, మా అన్నయ్య తాగడంట, వసంత కోసమే పెడుతున్నాడు. టీ తాగేసి రెడీ అవుతుంది మా వసంత. ఈ లోపల నేను రెడీ అయిపోతా. మేము సోకులు అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. అయినా సరే షాపింగ్ కి బయలుదేరిపోయి ఇంక తగ్గేదేలే, వెళ్ళిపోతాము. ఆటో బుక్ చేసాము, ఆటో మీద అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, ఇంకా ఫైనల్ గా ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీకి అయితే వచ్చేసాము. ఇంక లోపలికి వెళ్ళి ఇక్కడ కలెక్షన్ ఎలాగుంది, అలాగే ఏమేమి ఆఫర్లు ఉన్నాయి అనేది లేట్ చేయకుండా తెలుసుకుందాము. అదే మా ఆడపడుచు ఇక్కడ బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పింది, అందుకోసమనే వచ్చాము. ఇది సిల్వర్ జ్యువెలరీ కదండి, నేనేమి రాంగ్ అడ్రస్ కి రాలేదు కదా. అంటే చూడటానికి అయితే బంగారంగా ఉన్నాయి, అందుకోసమనే డౌట్ వచ్చి క్లారిఫై చేస్తాను. అడ్రస్కి వచ్చాను. 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. సో 2 ఫ్లోర్లో ఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటుంది అనమాట. మీకు ఏ కలెక్షన్లో కావాలన్నా ఆ కలెక్షన్ తీసుకోవచ్చు. బ్రైడల్ అంటున్నారు కదా, బ్రైడల్ అన్ని చూపించండి. సింపుల్ నుంచి హెవీ వర్క్ ఉంటుంది. సో ఏంటంటే మేము యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ మేము డిస్ప్లేలో పెట్టాము. ఓకే, ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయని తెలియాలి కదా కస్టమర్ రాగానే. ఏది సెలెక్షన్ చేసినా సరే దానికి తగినట్టు మ్యాచింగ్ అన్ని ఇక్కడే దొరికిపోతాయి. చాలా కలెక్షన్ అన్నీ మనకి ఏంటంటే విక్టోరియన్స్ అన్నీ విక్టోరియన్ వచ్చి ప్రీమియం నక్షి గోల్డ్ ఫినిషింగ్ అనమాట. మీకు సింగిల్ కావాలన్నా సింగిల్ దొరుకుతుంది, ఓకే కావాలన్నా డబల్ కూడా. సో సింపుల్ గా వేసుకున్న వాళ్ళకి సింపుల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉన్నాయి. అసలు రియల్ డైమండ్స్ లా మెరుస్తున్నాయండి. రియలే అండి, యాక్చువల్లీ వెండి మీద కాబట్టి రియలే అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆషాఢం సేల్ అండి. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ 3rd యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ టైం మెగా క్లియరెన్స్ సేల్ పెట్టారు. చాలా ఎగ్జైటింగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ అన్ని స్టోర్స్ లోను జూన్ 27 నుండి జూలై 30 వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ పై అప్ టు 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. మనకి ఇప్పుడు ఇది సిల్వర్ జ్యువెలరీ అంటున్నారు కదండి, అంటే మనకి ఇప్పుడు బంగారం ఇన్ని గ్రామ్స్ అని ఇలా వెయిట్ చేసి ఇస్తారు కదా, ఇది కూడా అలా వెయిట్ చెక్ చేసి ఇస్తారా? ఇది ఏం జరిగింది మనకి పీస్ పోస్ట్. సో పీస్ పోస్ట్ కాబట్టి గ్రోస్ వెయిట్ కంపల్సరీ ఉంటుంది. ట్యాగ్ వెయిట్ ఎన్ని గోల్డ్ ఇది రెడ్ అన్ని మనకి అంకట్ స్టోన్స్ అండి. చక్కగా అంకట్ స్టోన్స్ వచ్చి చక్కగా మనకి ఏంటంటే రూబీ స్టోన్స్ వచ్చి చూడండి, కింద రూబీ బీడ్స్ అన్ని చాలా హెవీగా ఉంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలా, ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీనిలో వచ్చి మనకి పీస్ కాస్ట్ కదండి, దీని ఎంఆర్పి వచ్చి మనకి 43,399 పడుతుంది. ఇది వేసుకున్న మనకి ఏంటంటే గోల్డ్ ఫీలింగ్ వస్తుంది. అవును, చూస్తుంటేనే తెలుస్తుందిలేండి. చాలా బాగుంది ఫినిషింగ్ మొత్తం కూడాను. ఇంకా చాలా జ్యువెలరీ ఉంది, ఇది ఒక్కటే కాదు, చాలా చాలా ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక్కో జ్యువెలరీ కలెక్షన్ కి ఒక్కొక్క పేరు, రథారియా, అమ్మాయ అని పేర్లు ఎవరు పెట్టారో గానీ భలే బాగా పెట్టారు. చూడండి, ఇయర్ రింగ్స్ అని పెట్టారు కదా. సో చూడండి, ఆరెంజ్ ట్యాగ్ ఉన్న వాటికి మనకి ఏదైనా 10% డిస్కౌంట్ అలా ఉంటుంది. క్లియరెన్స్ అనే ఆఫర్ పెట్టారు కదా. గ్రీన్ ట్యాగ్ పెట్టేది మనకి 40%. ఎప్పటి వరకు ఉంటుందండి? జూలై 27 వరకు. జూలై 27 వరకు ఆఫర్ ఉంటుందంట, అసలు మిస్ అవ్వద్దు.
ఈ ఆరెంజ్ ట్యాగ్ మీద ఉన్నది 10% అలాగ ఆఫ్ ఉంటదంట. గ్రీన్ గ్రీన్ వచ్చి 40% ఆఫ్ ఉంటుందంట. నాకు జుమ్కాలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ బోల్డ్ అంతా జుమ్కా కలెక్షన్ ఉంది, చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. అన్ని రకాలు ఉంటదండి. చిన్న చిన్నవి కావాలన్నా చిన్న సైజ్ కూడా ఉన్నాయి అనమాట. మీకు హెవీగా కావాలంటే హెవీలో కూడా ఉన్నాయి అనమాట. ఎవరు ఎలా పెట్టుకుంటారో దానికి తగినట్టు సైజెస్ లో ఉంటుంది. ఇవన్నీ కొంచెం పెద్దవారికి సెట్ అయ్యేలాగా ఉన్నాయి స్టడ్స్. ప్రతి ఒక్కరికి సెట్ అయ్యేటి ఉంటాయండి మన దగ్గర. ఇవన్నీ బీడ్స్ మనకు కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ ఎన్ఆర్ఐస్ 1 lakh అబౌవ్ పర్చేస్ చేస్తే 1 gold కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ అన్ని చూసారు కదా, మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఓకే, తప్పకుండా. ఇక్కడే ఎంత కలెక్షన్ ఉందంటే పైన ఇంకెంత కలెక్షన్ ఉందో ఏంటో నాకు కూడా చూడాలని మంచి. ఏంటి ఓన్లీ ఎన్ఆర్ఐస్ కేనా ఈ ఆఫర్స్, మనకు లేవా అనుకుంటారేమో. అలా ఏమీ లేదు, మనకు కూడా ఇక్కడ బోల్డ్ అన్న ఆఫర్స్ అయితే ఉన్నాయి. 25,000 అబౌవ్ కనుక మనం కొంటే 50,000 వర్త్ పేటిఎం వోచర్స్, 50,000 అబౌవ్ కనుక కొంటే 1 lakh వర్త్ పేటిఎం వోచర్స్ అనేవి మనకు వీళ్ళు ఇస్తున్నారు. ఆఫర్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు జ్యువెలరీ ట్రెండింగ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. ట్రెండింగ్ జ్యువెలరీ కోసం అలాగే ఎప్పటికప్పుడు న్యూ జ్యువెలరీ అప్డేట్ కోసమని ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అయిపోండి. ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఎప్పటి వరకు ఉంటాయి అనేది చెప్పాను కదా. ఇంత మంచి ఆఫర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. చూడండి జ్యువెలరీ అన్ని మనకి చెప్పాను కదా, కింద ఎన్నైతే జ్యువెలరీ ఉన్నాయనేసి ప్రతి కలెక్షన్ లో మనకి పైన జ్యువెలరీ ఉంటుంది. మీరు ఇందులో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది షోపీస్ కి పెట్టారు. జ్యువెలరీ సిల్వర్ ప్యూర్ సిల్వర్. అంటే ఏంటంటే మనకి చాలా మంది దేవుడికి వెళ్ళాలి, ఒకవేళ ఈ మోడల్ లో కావాలి అన్న వాళ్ళు కారాగారికి చెప్పి రెడీ చేసుకోవాలి. ఇందులో చిన్న సైజ్ కావాలన్నా ట్రై చేస్తారు. ఇలా పెట్టాము. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది కూడా, చాలా డీటెయిల్ గా ఉంది డిజైన్ మొత్తం కూడా. ఇక్కడ శారీ కట్టుకొని వేసుకుంటే నాకు ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి శాంపుల్ గా డిస్ప్లే లో కూడా పెట్టారు. బ్రైడల్ వాళ్ళకి ఏంటంటే ఇలా చూడాలని వాళ్ళకి నచ్చేయాలి. ఇలా రెడీ అయితే ఇలా బాగుంటుంది వాళ్ళకంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నమాట. అవును, ఏదన్నా సరే మనం చూసేటప్పుడు ఒకలా ఉంటది, మనం వేసి వేరేలా చూసే కన్నా వేసుకున్న లుక్ కూడా వేరే ఉంటుంది. మనం అనుకుంటాం హెవీగా ఉంది అని అనుకుంటాం, కానీ అది ఏంటంటే మనం రెడీ అయ్యి వేసుకున్నప్పుడు అది అంత హెవీ అనిపించదు. ఏంటంటే ఆ జ్యువెలరీకి ఆ బ్రైడల్ కి సెట్ అయినట్టుగా ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. జడవ కుందన్ అని వస్తుంది అనమాట. సో గ్రీన్ మనకి గ్రీన్ మల్టీ కలర్స్ ఉన్నాయి అనమాట. జడవ కుందన్ లో మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వస్తాయి అనమాట. కుందన్ స్టోన్స్ అన్నమాట. కింద వచ్చి చూడండి బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి. ఎందుకంటే మన బీడ్స్ కలెక్షన్ లో పెడతారు, గోల్డ్ జ్యువెలరీ కూడా పెడతారు. ఆ హ్యాంగ్ అవుతున్నప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది. అసలు ఒరిజినల్ డైమండ్ అన్నా సరే నమ్మేస్తారు అసలు. ఇది వచ్చి రథా కలెక్షన్స్ అంటారు. ఏం కలెక్షన్ అండి? రథా కలెక్షన్. పైన వచ్చి విక్టోరియన్ మనకి రియా కలెక్షన్ అంటారు. రియా ఓకే. అన్ని మనకి గోల్డ్ ఫినిషింగ్ అనమాట. కుందన్ గోల్డ్ అని అనమాట. సో దీనికి సంబంధించిందన్నీ ఇక్కడ ఉన్నట్లు నేను ఇందాక రథా కలెక్షన్ అని చెప్పాను కదా మ్యామ్. సో రథా కలెక్షన్ అన్ని ఇక్కడ అలాగే మనకి ఏంటంటే ఈ బీడ్స్ ఉన్నాయి చూసారా, కోరల్స్ వచ్చి వైట్ కోరల్స్. అంటే రథ అంటే డైమండ్ ఫినిషింగ్ కదా మ్యామ్, దానికి సంబంధించి ఇలా రెడీ కూడా చేసుకోవచ్చు అనమాట. డైమండ్ ఫినిషింగ్ లో ఇన్ని మోడల్స్ ఉంటాయని మీరు అనుకోవచ్చు. చూసారా, ఇంత ముందు మనకి స్టార్టింగ్ లో ఇక్కడ చిన్న చిన్న జుమ్కల్లా కూడా వచ్చాయి. గోల్డ్ జ్యువెలరీలో ఓన్లీ డైమండ్ సీజెట్స్, ఎమరాల్డ్ స్టోన్స్, రూబీ స్టోన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే అక్కడ మనకి కోరల్స్ కూడా వస్తున్నాయి. చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది మ్యామ్. చాలా కొత్త కలెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తప్పకుండా మ్యామ్. ఇప్పుడు ఇవి ట్రై చేస్తాను, చాలా బాగున్నాయి. ఈ జ్యువెలరీ చూడగానే దగదగ మెరిసిపోతుంది, ఎప్పుడు వేసుకుంటానా అనిపించింది. ఇంకా ఈ జ్యువెలరీ కొత్తగా వచ్చిందంట, ఇంకెవరు ట్రై చేయలేదు, నేనే ఫస్ట్ ట్రై చేసా. ఇంకా సైడ్ కూడా పెట్టేయండి, మెడలది కూడా వేసేయండి. మొత్తం ఒకేసారి ఫైనల్ గా అప్పుడు మిర్రర్ చూసుకుంటా. ఓకే మ్యామ్, ఓకే ఓకే. ఇది ఒకటి ఉంటే చాలండి, ఇంకేం వేసుకోక్కర్లేదు. మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా ఇవ్వండి. ఉండండి, మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వచ్చేసాయి.
సేమ్ మ్యాచ్ అయిపోయండి. ఇంకా మనకు కావాలంటే ఇందులోనే దీనికి మ్యాచ్ అయ్యేటట్టు వడ్డానం, పాపిడి బిళ్ళ అన్ని ఇది దొరుకుతుందండి. చక్కగా సైజెస్ కూడా, బ్యాంగిల్ సైజెస్ కూడా దొరుకుతుంది మీకు. ఓకే వేసేసుకున్నారు కదా, వేసేసుకున్నాను. చాలా బాగుంది. మీకు కూడా మీ శారీకి కూడా చక్కగా ఏంటంటే కాంట్రాస్ట్ గా వేసుకున్నారు, చాలా బాగుంది. సో ఇది వచ్చి మనకి అమాయా కలెక్షన్ అండి. అమాయా కలెక్షన్ అని ఈ జ్యువెలరీ అన్నమాట. బీడ్స్ కలెక్షన్స్ అన్నమాట. మొత్తం జేమ్స్ బీడ్స్ వచ్చి మనకి చక్కగా సీజెడ్ స్టోన్స్, సో రకరకాలు మనకి బీడ్స్, పర్ల్స్ అన్ని ఫ్యాన్సీ లుక్ లో చాలా బాగుంటుంది. యాక్చువల్లీ పట్టు మీద వేసుకోవచ్చు, ఫ్యాన్సీ శారీ మీద వేసుకోవచ్చు, డ్రెస్సెస్ కి కూడా వేసుకోవచ్చు. అమాయా కలెక్షన్. ఇంత ముందు మనం ఏంటంటే ఓన్లీ ట్రెడిషనల్ గానే రెడీ అయ్యేవాళ్ళు, పట్టు మీదే వేసుకోవాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ గా అందరూ వేసేసుకుంటున్నారు. మ్యాచింగ్ వేసుకోకూడదు ఇప్పుడు. అంటే ఒకప్పుడు వేసుకునే వాళ్ళు, ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది. అవునవును. ఇప్పుడు అందరూ కాంట్రాస్ట్ గానే వేసుకుంటున్నారు. సో ఇది అమాయా కలెక్షన్. ఇది వచ్చి మనకి ప్రీమియం నక్షి. పెళ్లి కూతుర్లకి ట్రెడిషనల్ గా రెడీ చేయాలంటే మనకి అప్పట్లో ఏంటి గోల్డ్ ఎక్కువ వేసేవారు కదా. సో ఈ జనరేషన్ లో కూడా ఇది నడుస్తుంది, రకరకాల జ్యువెలరీ నడుస్తుంది. ఇది ప్రీమియం నక్షి, గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట. మొత్తం మనకి యాంటీ కుందన్ అన్ని మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్, మ్యాచింగ్ బ్యాంగిల్ తో సహా బ్రైడల్ కి సంబంధించింది ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది అనమాట. ఇది వచ్చి మనకి రథ కలెక్షన్. రథ డైమండ్ ఫినిషింగ్, అన్ని అమ్మాయిల పేర్లలాగే ఉంది. డైమండ్ ఫినిషింగ్ లో రథ కలెక్షన్ అన్నమాట. సో బ్రైడల్ వాళ్ళు కానీ, ఓణి ఫంక్షన్ అవని, ఇది కూడా ట్రెండీ అన్నమాట. చక్కగా ఓణి ఫంక్షన్ కి ఏంటంటే గోల్డే కాకుండా ఈ డైమండ్ ఫినిషింగ్ ఏంటంటే మనకి ఓణి ఫంక్షన్ కి, మ్యారేజ్ లో, రిసెప్షన్ లో దేనికన్నా సరే వేసుకుంటే ఇంకా లైటింగ్ లో జిగేల్ మంటాం మనం. మొత్తం స్టోన్ వర్క్ కదా, చూడండి గ్రీన్ లో చాలా డీటెయిల్ గా ఉంది. నెక్స్ట్ ఫినిషింగ్ బాగుంది. ఏదైనా పట్టు చీరకి పీక్ ఉంటది, పోగులు వచ్చేస్తాయి అనే టెన్షన్ లేదు. చాలా వెనక సైడ్ మొత్తం కూడా చాలా నీట్ ఫినిషింగ్. బ్యాక్ సైడ్ కూడా. ఇది వచ్చి మనకి విక్టోరియా. ఇప్పుడు ఏంటంటే మనకి బాగా రన్నింగ్, మనకి ఏంటంటే గోల్డ్, ఈ డైమండ్ అనేది తెలుస్తుంది. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే విక్టోరియన్ జ్యువెలరీ అనేది చాలా ట్రెండీ అన్నమాట. సో ఏంటంటే బ్రైడల్ వాళ్ళు, మోనీ ఫంక్షన్ చేసే వాళ్ళందరూ ఏంటంటే దీని మీద బాగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ఆ మోజోనైట్ స్టోన్స్, పోల్కి స్టోన్స్ అనేది చాలా హైలైట్, సారీ మీద బాగా కనిపిస్తుంది. స్టోన్ హైలైట్ అవుతుంటది. ఈ బీడ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే గ్రీన్ బీడ్స్ వచ్చి చాలా డిఫరెంట్ లుక్, డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఏంటంటే ఈ రియాలో ఏంటంటే రియా కలెక్షన్ అంటారు కదా. సో ఏంటంటే చౌకర్స్, సింపుల్ నెక్లెసెస్, మీడియం నెక్లెసెస్, హారాలు కూడా ఎవరు ఎలా వేసుకోవాలని అలాంటి ఇందులో దొరుకుతుంది అన్నమాట. ప్రతి దానికి మనకి ఇప్పుడు ఇది సెట్ చేస్తారు కానీ మనకి కావాలంటే సింగిల్ నెక్లెస్ కూడా తీసుకోవచ్చు. ఇది మనకి వర్ణిక కలెక్షన్ మ్యామ్. వర్ణిక కలెక్షన్ అంటారు. అంటే మనకి ఏంటంటే బీడ్స్ వచ్చి మనకి మేకింగ్, ఇంతకుముందు నేను చెప్పాను కదా మన దగ్గర ఏంటంటే బీడ్స్ సపరేట్ తీసుకొని, లాకెట్ తీసుకొని మేకింగ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంది అనమాట మన దగ్గర. వర్ణిక కలెక్షన్ అనమాట. ఇవన్నీ బీడ్స్ లో వచ్చి విక్టోరియన్ జ్యువెలరీలో పంకిన్ బీడ్స్ చూడండి. అంటే రకరకాల కలర్స్ లో మనకి మొనాలిసా బీడ్స్, పంకిన్ బీడ్స్, రకరకాల బీడ్స్ వస్తున్నాయి. సో ఇలా కూడా మనం మేకింగ్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర. కలెక్షన్ ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా. చూస్తున్నా. కలెక్షన్ అయితే మరి నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఒక్కొక్క లెవెల్ లో ఉంది. అసలు ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు, చూసినవన్నీ బాగున్నాయి. అవునా, ఖచ్చితంగా ఈ ఆఫర్స్ మిస్ అవ్వకూడదండి. అంటే ఒక్క ఈ బ్రాంచ్ లోనేనండి? ప్రతి బ్రాంచ్ లో ఉంటుంది. మన దగ్గర వచ్చి మొత్తం 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్ ఉన్నాయి. కుక్కట్పల్లి ఒకటి, ఇంకొకటి పంజాగుట్ట, ఇంకొకటి వచ్చి దిల్సుఖ్ నగర్, ఇంకొకటి కొండాపూర్, ఇంకొకటి చందానగర్. ఓకే. బీడ్స్ లో కూడా రెడీ చేసుకోవచ్చు. లాకెట్ రథ కలెక్షన్ ఉంది. బీడ్స్ అనేవి మనకంత హెవీగా వద్దు అంటే సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మనకి నచ్చినప్పుడు మనం మేకింగ్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర మేకింగ్ చేస్తారు కాబట్టి మన ఏ మోడల్ లో కావాలన్నా మనం చేస్తాం. స్టెప్స్ అండి చూసా, ట్రెండ్ గా స్టెప్స్ మోడల్ లో వస్తుంది అనమాట. కొంచెం హెవీ కావాలన్నా మీకు ఈ రెడ్ స్టోన్ ఉంది కదా మ్యామ్, వీటిలోనే మనకి గ్రీన్ కూడా దొరుకుతుంది. ఎమరాల్డ్ స్టోన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మాకు ఇప్పుడు గ్రీన్ వద్దు, రెడ్ వద్దు, మాకు ఇంకా వేరే ఏదైనా పర్పుల్ కావాలి. ఇప్పుడు నా దగ్గర శారీ ఉంది అంటే పర్పుల్ కూడా చేసిస్తారా? చేయడానికి ఉంటుంది, మనకి రెడీమేడ్ వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మన పర్పుల్ అనేది ఏంటంటే ఆ శారీ మీదకే బాగుంటుంది. అదే మనకి రెడ్, గ్రీన్ అనేది కాంట్రాస్ట్ ఏ శారీ మీద కన్నా వేసుకోవచ్చు. సో ఏంటంటే చూడండి, పర్పుల్, బ్లూ, పింక్,
ప్రతి దాంట్లో అవునా మ్యామ్ దొరుకుతుంది. ఎందుకంటే కొన్ని డిజైన్ లో ఆ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే మీ డ్రెస్ మ్యాచింగ్ కావాలి అనే వాళ్ళు అడుగుతారు కదా, సో ఆ కలర్ స్టోన్స్ లో కూడా మన దగ్గర దొరుకుతుంది అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ కలెక్షన్ సూపర్ ఉంది. అసలు అసలు జుమ్కాల్లోనే చాలా రకాలు ఉన్నాయి, చాలా సైజెస్ కూడా ఉన్నాయి. బోలెడ్ అన్న ఆఫర్స్, ఎంత మంచి కలెక్షన్ చూసాక అయ్యో అనవసరంగా నేను ఒక్కదాన్ని వచ్చాను, మా బావకు కూడా తీసుకొని రావాల్సింది, మా బావతో మరి 2-3 సెట్లు ఎక్స్ట్రా కొనిపించుకునేదాన్ని అనుకున్నా. మీలో ఎవరైనా సరే ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ వాడుతున్నారా? వాడితే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఎప్పటి వరకు ఇలాంటి సిల్వర్ జ్యువెలరీ అయితే వాడలేదు. ఇవి పేరుకి సిల్వర్ జ్యువెలరీ అయినా సరే మనకి గోల్డ్ డైమండ్స్ లో జ్యువెలరీ ఏ విధంగా ఉంటుందో యాస్టీస్ అలానే ఉన్నాయి. మనం బయట ఫంక్షన్లకు కానీ ఎక్కడ కానీ ఈ జ్యువెలరీ కనుక వేసుకొని వెళ్తే మనం ఇవి సిల్వర్ అని చెప్తే కానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇది గోల్డ్ పాలిష్ లో ఉంది కదండి, ఇది పోతుందా? ఎందుకు పోతుంది మ్యామ్? ఎందుకంటే మనం అకేషన్ వరకే కదా గోల్డ్ జ్యువెలరీ ఎలా యూజ్ చేస్తాం. సో ఈ జ్యువెలరీ కూడా అలాగే మనం ఏంటంటే ఒకటి మనం యూజ్ చేసే బట్టి ఉంటుంది. ఏ జ్యువెలరీ అయినా సరే అంత తొందరగా పోయే ఐటమ్ కాదు. సో జాగ్రత్తగా వాడి మనం అకేషన్ కి వాడినాక మనం స్టోరేజ్ ఎలా ఇస్తాం అలా యూజ్ చేసి పెట్టి మేము ఎలాగిస్తాము అలా స్టోరేజ్ చేసుకుంటే మీకు లైఫ్ ఉంటుంది. చాంపాలి ఇయర్ రింగ్స్ అండి ఇవి? అవునండి, అసలు మామూలుగా లేవు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళు నెక్ పీస్ లేకుండా నెక్ పీస్ వేయక్కర్లేదు లేండి, ఇది ఒక్కటి ఉంటే హెవీగా వేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి నవరత్నాల్లో బాగుంది అసలు. నవరత్నాల స్టైల్ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అంటే డౌట్ వచ్చింది కదా మీకు, అందుకే మీరు లెక్క పెట్టుకున్నాను. చాలా బాగుంది. ఓకే, ప్రతి ఐటమ్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్ దొరుకుతుందండి, మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి ప్రీమియం నక్షి. ఓకే, ప్రీమియం నక్షి చెప్పాను కదా, గోల్డ్ ఫినిష్. సో ఇవన్నీ చోకర్స్ అన్నమాట. ఓకే, చోకర్స్, నెక్లెసెస్. అంటే ఇవి ఇంత హెవీగా ఉన్నాయి కదండి, ఈ ఏమంటారు వీటిని, చోకర్స్ అంటారు కదా, అవేంటంటే కొంచెం అటు ఇటు లాగా మెడకి టైట్ గా ఉంటాయేమో కదండి? టైట్ ఉండదు. ఓకే, ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఓకే, హెవీగా మనకి రిసెప్షన్ లో ఏంటి ఒక్కటే వేసుకోవాలి అదిగోండి పైన హెవీగా ఉన్నాయి, అలా వేసుకోవచ్చు అనమాట. ఒకటి వేసుకుని లెహంగా వాటికి ఇదేంటండి, ఇది ఒకసారి తీయండి, మళ్ళీ డిఫరెంట్ గా ఉంది, ఏదో 3D లా ఉన్నట్టుంది. బాగుందా? లక్ష్మీదేవి వచ్చి చూడండి మోడల్స్, రూబీ స్టోన్స్ లో వచ్చి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రంట్ లో ఉంది, మనకి ఎంబోజీ వచ్చింది. ఇప్పుడు మోడల్స్ అన్ని ఎంబోజింగ్ గా వస్తుందండి. ఎందుకంటే ఫ్లాట్ లో ఇంత ముందు ఫ్లాట్ మోడల్ వచ్చేది, కానీ ఇప్పుడు ఎంబోజింగ్ ఏంటంటే ఒక్కటి వేసుకున్న లుక్ వేరే ఉంటుంది అనమాట. హెవీ లుక్ కనిపిస్తుంది, ఒక్కటి వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ మనకి ఎలాంటి జ్యువెలరీ కావాలంటే అలాంటి జ్యువెలరీ ఈజీగా దొరికిపోతుంది. హెవీగా కావాలన్నా, సింపుల్గా కావాలన్నా, బ్రైడల్ వేర్ కానీ లేదంటే పార్టీ వేర్ కానీ ఏదైనా సరే ఇది ఒక్క షాప్కి వచ్చేస్తే చాలు మనకు అన్ని దొరికిపోతాయి. ఇవి ఇందాక చూపించారు పంకిన్ బీడ్స్ అన్నారు, అవే కదండి? పంకిన్ బీడ్స్ అక్కడ కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి, ఇక్కడ కొంచెం చిన్న సైజ్ లో. బీడ్స్ లో కూడా మీకు సైజెస్ ఉంటాయి. ఓకే, ఏ సైజెస్ లో కావాలన్నా, ఎన్ని లేయర్స్ కావాలన్నా. ఓకే, ఇక్కడ మనకి సపరేట్ గా లాకెట్స్, మనకి నచ్చిన లాకెట్స్ తీసుకుని కలర్స్ బీడ్స్ ఉంటుంది కదా, వేసుకోవడం మన దగ్గర ఉంటుంది అనమాట. కావాలంటే మనం హెవీగా ఏమన్నా సరే చైన్స్ కూడా వేసుకోవచ్చు. బీడ్స్ ఏంటంటే ఒక డాలర్ తీసుకుని రకరకాలుగా కలర్స్ బీడ్స్ కి యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి చక్కగా హ్యాంగింగ్ లాగా ఉంటుంది. ఓకే, సో అటాచ్ చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ కలర్స్ కి కావాలన్నా ఆ కలర్స్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి చైన్స్ అయినా వేసుకోవచ్చు, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, తీసేసి అది పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది, నేను ఎక్కడే చూస్తున్నా ఇలాంటివి. క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంటే బీడ్స్ వేరు, క్రిస్టల్స్ వేరు. బీడ్స్ మనకి కొంచెం పెద్ద బీడ్స్ వస్తాయి కదా, ఇవి క్రిస్టల్స్ అన్నమాట. అందరూ హెవీగా ఇష్టపడరు కదా, కొంతమంది సింపుల్ కావాలి అనే వాళ్ళకి కూడా ఈ క్రిస్టల్స్ ఈ కలర్స్ సో ఏంటంటే వీటిలో కూడా మనం మేకింగ్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ బీడ్స్ సింపుల్ ఐటమ్స్ ఇవి. పెళ్ళైన ఆడవాళ్ళకి ఇవే అసలు చాలా ఇష్టం ఉంటది ప్రతి ఒక్కరికి. అదే చూస్తున్నా, చాలా బాగున్నాయి. చాలా సింపుల్ గా కావాలన్నా ఉన్నాయి, మనకి హెవీగా కావాలన్నా సరే ఉన్నాయి. ఇవి ఓన్లీ లాకెట్స్ ఏమీ లేకుండా సింపుల్ గా 2 లైన్స్ తో వచ్చింది. చాలా సింపుల్ గా, అంటే ఏమన్నా డ్రెస్సెస్ మీదకి అలా వేసుకున్నా సరే చాలా సింపుల్ గా బాగున్నాయి.
చూడండి రోజ్ గోల్డ్ ప్లేటెడ్. అదే చాలా చిన్నగా ఉన్నాయి అసలు. చాలా మంది సింపుల్ గా అడిగే వాళ్ళకి ఇలాగా నల్ల పూసలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, దీనికి మళ్ళీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని ట్రెండీ కదా అండి, చాలా మంది సింపుల్ గా కావాలి అనేవాళ్ళు ఇలా తీసుకుంటారు. అంటే అన్ని ఇప్పటి వరకు చూసినవన్నీ లేడీస్ కదా. ఓకే, ఫైనల్ గా జెంట్స్ దగ్గరకు కూడా వచ్చేసాం. వావ్, జెంట్స్ కి కూడా ఉంటుంది పులిగోర శేర్వాణి మీదకి వేసుకోవడానికి చక్కగా. మనం ఏంటంటే ఈ డాలరే మనం ఏంటంటే ఇలాంటి బీట్స్ లో కూడా అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు. ఓకే, మనకి నచ్చినట్టు మనం రెడీ అవ్వచ్చు. కొంతమంది గోల్డ్ కావాలి అనుకుంటారు కదా, గోల్డ్ కావాలంటే గోల్డ్ లో అవైలబుల్ ఉంటుంది. కావాలంటే మనకి ఈ టైప్ లో కూడా ఉంది. వైట్ ఛానల్ మీద వేసుకోవచ్చు. బీట్స్ లో కూడా అటాచ్ చేసుకొని వేసుకున్నా బాగుంటుంది. వీటిని గుత్త పూసలు అంటారు కదా. గుట్ట పూసలు అంటే ఓన్లీ గుత్త పూసలు. చూడండి, గుట్ట పూసల్లో రకరకాలు ఉంటుందంట గుట్ట పూసలు. సో దాంట్లోనే ఇది ఒక మోడల్ అన్నమాట. సింపుల్ గా కావాలి, సింపుల్ గా బాగుంది, చాలా బాగుంది. వైట్ కదా, ఏ సారీ మీదకైనా వేసుకోవచ్చు, మ్యాచ్ అయిపోద్ది ఈజీగా. పిల్లలు ఉంటారు కదా చిన్న పట్టు. నాకు బ్యాడ్ లక్ అండి, ఇద్దరు బాబులు. అవునా, ఇది మేనకోడలు లేకపోతే ఉంటారు కదా, మోడల్ కూడా లేదు. చిన్న పిల్లలు కావాలండి, చాలా బాగుంటాయి చిన్న పిల్లలకి. లంగా జాకెట్ వేసేటప్పుడు చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ గా రెడీ చేసేటప్పుడు. జెంట్స్ బీట్స్ ఇవన్నీ కొంచెం ఏంటంటే చాలా ట్రెండీ మ్యామ్ యాక్చువల్లీ. ఇవి ట్రెడిషనల్ శారీకి కాంట్రాస్ట్ గా సెట్ అవుతాయి, అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యాన్సీ శారీస్ కూడా సెట్ అయిపోతాయి. మనకి బీడ్స్ వేరే కలర్ కావాలన్నా సరే చేస్తారా? ఓకే, ఎంత ధైర్యం, నేను ఎప్పుడు చేయలేదండి. అంటే నా సైజు దొరకమని నాకు కొంచెం ఒక సైజ్ 1 year బేబీ నుంచి మనకి ఎంత పెద్ద సైజ్ అయినా సరే దొరుకుతుంది. బాగుంటుంది, ప్రతి ఒక్కరికి సైజ్ దొరుకుతుంది అనమాట. మనం ఇంతకుముందు చూసాం కదా, మొత్తం బ్రైడల్ సెట్ అని సెట్ చేసాం కదా. సో ఎవరికి ఏ ఫినిషింగ్ లో కావాలి ఆ ఫినిషింగ్ లో జ్యువెలరీకి తగ్గట్టు మనం ఇక్కడ వడ్డానం కూడా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సైజ్ అనేది వస్తుందండి, కాదు అని ఎప్పుడు అనుకోకూడదు. అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సైజ్ దొరుకుతుంది అనమాట. ఫైనల్లీ నన్ను అడుగుకి ఇక్కడ వడ్డానం కూడా దొరికిపోయింది. మీకు ఎందుకు వేస్తున్నానంటే నా సైజ్ అంటే అని చెప్పారు. అంటే నాకు కొంచెం డౌట్, ఎక్కడికైనా వెళ్తే నెక్లెస్లు హారాలు అన్ని చూస్తా కానీ వడ్డానం అడగాలంటే కొంచెం ఏమో అనుకుంటా, లేదు అంటే ఎంత చక్కగా సెట్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సైజెస్ అనేది ఉంటుంది అన్నమాట. చిన్న పిల్లల సైజ్ నుంచి పెద్ద వాళ్ళ సైజ్ వరకు ఉంటుంది. పాపిడి బిల్ల ఒకటి మిస్ అయిపోయినట్టుంది. పాపిడి బిల్ల కూడా దొరుకుతుంది మీకు. ఎప్పుడు పెట్టుకోలేదు అంటున్నారు కదా, సో అందుకే ఎప్పుడో నా పెళ్లిలో పెట్టుకున్నా పాపిడి బిల్ల. చూడండి, పాపిడి బిల్ల కూడా మనకి ఇక్కడ అన్ని ఉన్నాయి. పాపిడి బిల్ల కూడా మనకి విక్టోరియాలో ఉంది, ఓకే గోల్డ్ లో ఉంది. ఇప్పుడు ఇలాంటి చైన్స్ కాకుండా జస్ట్ ఇలాంటి లాకెట్స్ కూడా వస్తున్నాయి సింపుల్ గా సింపుల్ గా. ఓకే, చాలా బాగుంది. ఇదే మనం సింపుల్ చైన్ కూడా పెట్టేసుకోవచ్చు అండి, లాకెట్ కింద. ఓకే, మనం పాపిడి బిల్లలాగా పెట్టుకోవచ్చు, చైన్ లో లాకెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవైతే పెళ్లి కూతురు చాలా బాగుంటాయి ట్రెడిషనల్ గా రెడీ చేసేటప్పుడు. ఇవి పాపిడి బిల్ల విత్ దీన్ని ఏమంటారండి, సైడ్స్ ఎలా వస్తాయి? మాతా పట్టి అంటారండి, బ్రైడల్ జ్యువెలరీకి మాతా పట్టి అంటారు. ఇప్పుడు మాతా పట్టి ఉండేది, తర్వాత వచ్చి మళ్ళా పాపిడి బిల్లకి వచ్చారు. గోల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కాదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే నిజమే. అంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అన్నమాట. మా జ్యువెలరీకి చూసి మీ ఆడవచ్చి చెప్పడం ఏంటో, మీరు రావడం ఏంటో చాలా హ్యాపీగా ఉందండి. మీ ఆనందం అనేది మాకు తెలిసిపోతుంది అనమాట. మా జ్యువెలరీ మీకు బాగా నచ్చింది. చంద్రముఖిలా అయిపోయేలా ఉన్నా, చాలా బాగుంది అసలు. వడ్డానంలో కూడా అన్ని మనకి గోల్డ్ లో, మనకి జ్యువెలరీలో ఏ ఫినిషింగ్ అన్ని ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. ఎక్కడ వీళ్ళ జ్యువెలరీ కలెక్షన్ 1 by 1 చూస్తూ ఉంటే నా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. నుదుటిని పెట్టుకునే పాపిడి బెల్ల నుండి నడుముకు పెట్టుకునే వడ్డానం వరకు అన్ని దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చే షాప్ చేయాలా అండి? ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేసుకోవచ్చు, లేదా అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది? వీడియో కాల్ లో చూపిస్తారా? చూపించుకోవచ్చు, హ్యాపీగా చూడొచ్చు. వీడియో కాల్ లో కూడా మన దగ్గర చూపించుకోవచ్చు. ఓకే, మీరు కాల్ చేస్తే ఇట్టు వీడియో కాల్ వాళ్ళు మీకు మోడల్ కావాలన్నా ఆ మోడల్ రెస్పాన్స్ అవుతారు.
బ్రైడల్ కి మీకు రెడీ చేసేసాను, బ్రైడల్ లాగా రెడీ చేశాను. మీరు ఎప్పుడు వేసుకోదు అన్న నేను వేసేసాను అనమాట. సో ఇవన్నీ చూడండి జడబిల్లలు అనమాట. ఓకే మనకి జడ కుచ్చులు, ఓకే, ఇంత లాంగ్ హెయిర్ అయితే నాకు తెలియండి. సవరం పెట్టి బ్రైడల్ వాళ్ళకి చక్కగా మీరే అవును మీ జడ చాలా పొడుగుతుంది కదా, వచ్చేసండి ఏ సైజ్ ఆ సైజ్ దొరుకుతుంది మీకు జడ. ఇందులో కూడా విక్టోరియా ఇది కదండి. అవును, విక్టోరియన్, గోల్డ్ ఫినిషింగ్, డైమండ్ ఫినిషింగ్, రకాలు ఓకే, ప్రతిదీ దొరుకుతుంది అనమాట. జడగంటలకు కూడా ఇది సిల్వరా అండి? ఇది కూడా సిల్వర్ ఓ, ఇంకా మొబైల్ సౌండ్ కూడా వస్తున్నాయి. బాగుంది కదా, చాలా బాగుంది. ఇవి కూడా సిల్వరే అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, సారీ ప్యాక్ చేయాలా? కాంట్రాస్ట్ గా ఈ గ్రీన్ అవునా? ఓకే, ఈ గ్రీన్ సింపుల్ గా కావాలి. ఇంకా సింపుల్ గానా? ఇదిగో నీకు ఎలా కావాలంటే అలా ఇక్కడ ఉన్నాయి చూడు. ఇది ఇంకా సింపుల్ ఉంది, లేదంటే ఇది కూడా సింపుల్ ఉంది. ఇవి ఒకసారి తీయండి. చాలా సింపుల్ అవుతుంది. మీకు సింపుల్ ఇష్టమా? ఓకేనా, అందరూ ఒకేలా ఉండరు కదా. అవునవును. ఓకే, సింపుల్ గా నీకు చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. అసలు డైమండ్ నెక్లెస్ అన్నా నమ్మేస్తారు. వచ్చిందండి మీకు? అందుకే కదా అవునా, వావ్. సైలెంట్ గా ఉంటది, అప్పుడప్పుడు పంచులేస్తూ ఉంటుంది. అవునా, ఇప్పుడు ఇది నేను తీసుకున్నా అనుకోండి, ఫ్యూచర్ లో ఇంకా న్యూ మోడల్స్ వస్తాయి, ఇది గోల్డ్ అయిపోద్ది, అప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారా? తప్పకుండా చేసుకోవచ్చు మ్యామ్. మీకు ఊరు వచ్చింది అనుకోండి, మీరు హ్యాపీగా రకాల కలెక్షన్స్ వస్తుంటాయి కదా, సో అప్పుడు మీరు ఇది ఎక్స్చేంజ్ చేసి అప్పుడు న్యూ మోడల్ తీసుకోవచ్చు. కూడా తీసుకోవడానికి జ్యువెలరీ ఇచ్చేస్తే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. తప్పకుండా. సో ఈరోజు మా జ్యువెలరీ చూడడానికి వచ్చి మీరు కలెక్షన్ నచ్చి జ్యువెలరీ కొనుక్కోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్ యూ మ్యామ్. సో మీరు మీకు కూడా థ్యాంక్ యూ, చాలా ఓపిక్ గా ఇంత జ్యువెలరీ చూపించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చెప్పండి. షూర్, తప్పకుండా చెప్తా. కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ గోల్డ్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.